స్పీకర్ కడియం కడియం శ్రీహరి గారికి అయితే క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై మీరు ఏం మాట్లాడతారు? ఏదైనా కూడా కడియం శ్రీహరి గారు చేసేది మాత్రం నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. సరే, ఒకవేళ పార్టీ మారితే గిట్టనే నిర్భయంగా మారినా అని చెప్పి చెప్పుకొని దమ్ము ధైర్యం అంటే నిజమైనటువంటి లీడర్ అయితే గిట్ట బై ఎలక్షన్ కొట్లాడి గెలవాలి. అది దమ్ము ధైర్యం అంటారు. ఇలా మనం గతంలో తీసుకుంటే ఈటల రాజేందర్ గారు పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో పోయి గెలవలేదా? అదేవిధంగా ప్రజల ఆశీర్వాదం అంటే 100% గెలుస్తారు. ఈ పార్టీలో ఉండి ఆ పార్టీ నుంచి వాళ్ళ కూతురుని పోటీ చేయించారు ఎంపీగా. సరే, గెలిచింది. గెలిచినప్పటికీ కూడా మరి ఆ పార్టీలకు ఆమె గెలవడానికి కోసం ఎన్నోసార్లు అనేక మార్లు మనం ప్రచారంలో చూసినాం. ఆయనే మొత్తము కీలక పాత్ర పోషించిండు. ఇలా అంత ఉండగా కూడా మరి అంటే పదవి మీద ఉన్నటువంటి ప్రేమ నాయిది అసలు ఓడిపోతామనే భయమో మాత్రం అర్థం కావట్లేదు. ఏదైనా కూడా క్లియర్ కట్గా ఉండాలి. ఇలా ప్రజల కోసం, సరే నువ్వు ప్రజల కోసం ఏమంటున్నావు, నేను ప్రజల కోసమే నేను ఇదంతా చేస్తున్నా అన్నప్పుడు ప్రజల ఇచ్చినటువంటి తీర్పుని నువ్వు మళ్ళీ రాజీనామా చేసి అదే ప్రజలతో మళ్ళీ గెలువు. అంటే ఇది తప్పులేదు కాబట్టి ఈరోజు క్లియర్ షీట్ ఇచ్చింది కదా స్పీకర్ కూడా అని చెప్పి క్లియర్ షీట్ ఒకటి చెప్పాలా అండి, ఇప్పుడు స్పీకర్ ఎవరండి? అధికార పార్టీకి సంబంధించిన స్పీకరు. ఎవరి పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులు వాళ్ళకి సపోర్ట్ చేస్తారండి, వేరే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు? మనం చూస్తే గతంలో కూడా చూసుకుంటే అంటే కొన్ని సందర్భాలలో వీళ్ళు ఏం చెప్పారు, అక్కడెందుకు కూర్చున్నాం అని చెప్పేసి అడిగినప్పుడు బాత్రూమ్ దగ్గర ఉంది, ఇక్కడ నుంచి వాటర్ దగ్గర ఉందని చెప్పేసి మాట్లాడారు. ఏదేమైనప్పటికీ కూడా నిర్భయంగా ప్రజలు ఇచ్చే తీర్పు కేవలం తలవంచాలి. కాబట్టి ధైర్యంగా పార్టీలకు పోయినా అంటే రాజీనామా చేసి పోయినా అని చెప్పి బై ఎలక్షన్ కొట్లాడితే బాగుంటుంది. అప్పుడు ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు తప్ప ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలో అని చెప్పేసి ఇవన్నీ ఉత్త మాటలు మాట్లాడితే కూడా రాబోయే రోజుల్లో ప్రజలు మాత్రము బుద్ధి చెప్తారు. పార్టీ ఫండ్ కింద 5,000 చేంజ్ కూడా కట్ అవుతా ఉన్నాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నేను ఈ పార్టీ కాదని ఫస్ట్ 38 మెంబర్స్ అని చెప్పారు, తర్వాత 37 చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉండదు కడియం శ్రీహరి గారు. ఒక్కటి అండి, ఇప్పుడు పార్టీ ఫండ్ డిడక్షన్ అయ్యే విషయము కూడా కేటీఆర్ గారికి ఎందుకు గెలుస్తుందండి? సరైన వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇప్పుడు కడియం శ్రీహరి లాంటి వాళ్ళు కార్యకర్తలు ఇలా రోజు పార్టీలకు ఎంతో మంది ఫండింగ్ చేస్తారు. ఒక రాజకీయ పార్టీ నడవాలంటే ఒక పార్టీ పెట్టిన వ్యక్తితో కాదని పని. అందరు కలిసి డొనేషన్స్, ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ఎమ్మెల్యేలు కానీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు అందరూ డొనేషన్ చేస్తారు. అది రోజు అకౌంట్లో పడిపోతూ ఉంటుంది. దానికి ఇప్పుడు ఆయన ప్రతిదానికి కడియం శ్రీహరిదే పడుతుందా అని చెప్పి చూసుకోవాలంటే సరికాదు. ఎందుకంటే ఇలా కేసీఆర్ గారు ఏవాటిని ఇలా కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే అని చెప్పి మాత్రం మర్చిపోద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలా టీఆర్ఎస్ గవర్నమెంటులా గెలిచిన కారు సింబల్ మీద గెలిచినప్పుడు నీకు అంత అబద్ధం ఆడే స్థితి ఉంటే నువ్వు రాజే పార్టీకి రాదే నేను ఎమ్మెల్యే స్థానానికి ఆయన ఏమంటే గెలిచిన అంటున్నారు కానీ రాజీనామా చేసిపోతే గిట్ట బాగుంటుంది తప్ప ఇలా ఇష్టానుసారంగా రోజులు గడుపుకుంటా సమయాన్ని వృధా చేసేది కరెక్ట్గా అని చెప్పి తెలియదు. గవర్నమెంట్ అవినీతి పరంగా వ్యవహరిస్తుంది నా విషయంలో అని చెప్పి కడియం శ్రీహరి గారు అయితే మీడియా ముందు మాట్లాడారు. ఎంతవరకు ఇలా కడియం శ్రీహరి ఒక్కరి మీద అవినీతి అని మాట్లాడలేదు కదా. అక్కడ ఉన్నటువంటి పార్టీ ఫిరాయింపులకు చేసినటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా వాళ్ళ కోసం అందరి కోసం కొట్లాడడం జరుగుతుంది కదా. ఇప్పుడు ఆయన ఒక్కైనా కాదు కదా, మిగతా 10 మంది ఎమ్మెల్యేల కోసం కూడా కొట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే మీరు మా పార్టీలో గెలిచి ఇలా అధికారం ఉన్నన్ని రోజులు అంటే మీరు అధికారం ఎటుంటే అటు పోతారు, అధికారం పోగానే ఇంకో పార్టీలో పోతారు అని చెప్పి జీబీలో ఇలా వీళ్ళు ఇట్లా చేస్తారు. రేపు చూస్తే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం పోయినాక వీళ్ళు వేరే పార్టీలకు మారని ఏముంది? వీళ్ళు దాన్ని ఉద్దేశం పెట్టుకొని ఈ విధంగా ఇట్లా చేయొద్దు, పార్టీని నష్టపెట్టద్దు. ఎందుకంటే మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మిమ్మల్ని పార్టీ కాపాడుకొని ఎమ్మెల్యేలను చేసి మీకు హోదాని ఇచ్చినప్పటికీ కూడా పార్టీ ఇలా అధికారం పోయిన తర్వాత పార్టీని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదే కానీ ఇంటెన్షన్తో వాళ్ళు కొట్లాడడం జరుగుతుంది. అది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు. అది వీళ్ళ మీద కేసు వేయడము. ఎందుకంటే మనం చూసుకుంటే గతంలో చూసుకుంటే గిట్ట మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంటే అక్కడ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఆర్టికల్ 10 ప్రకారం డిస్క్వాలిఫై చేసి హక్కు కూడా రాజ్యాంగంలో కల్పించినట్టు వాళ్ళు హోదా కూడా కొట్లాడుతున్నారు. 100 ఇప్పుడు అయినట్టే కానీ వాళ్ళ కూతురుతో పోటీ చేయించిండు. ఇంకా ఆధారాలు ఏందండి? ఫుల్ ప్రచారంలో తిరిగిండు, మాట్లాడిండు, చేసిండు. అన్ని సార్లు తిరిగినప్పుడు కూడా ఇలా ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుకుంటే కానీ కడియం శ్రీహరి గారికి ఒకటే అండి, ఆయనకు మాత్రం టీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేయలేదండి. ఎమ్మెల్సీగా చేసింది, ఇలా డిప్యూటీ సీఎంని చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని చేసింది, మళ్ళీ ఎమ్మెల్యేని కూడా గెలిపించింది. అలాంటి పార్టీని కూడా ఇట్లా ఈ విధంగా అధికారం పొంగనే పోవడమే సరిగా అని చెప్పి తెలియజేస్తున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారంటే అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టడం కరెక్ట్ కాదు, ఇది నువ్వు గ్రహించాలి కడియం శ్రీహరి అని చెప్పి కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరుగుతుంది మీడియా ముందుకు వచ్చి. ఇది నిజమేనా? ఎంతవరకు వాస్తవం అండి. ఆయన మాట్లాడిందల్లా 100% వాస్తవం ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే గిట ఆయనకు ఎమ్మెల్యే చేసినప్పటికీ అలా బిడ్డకు టికెట్ అడితే కూడా బీఫామ్ను తీసుకొని మళ్ళీ రిటర్న్ చేసినటువంటి ఘనత మనం కూడా చూసినాం ఎలక్షన్ టైంలో. అంటే నిజం మాట్లాడి ఆయన నీకు అన్నం పెట్టి నేను డిప్యూటీ సీఎంని చేసింది, ఎమ్మెల్సీ చేసింది, ఎమ్మెల్యే చేసింది, ఇలా నీకు ఎంపీ టికెట్ కూడా మీ కూతురు కావాలంటే కూడా ఇస్తా అని చెప్పినప్పుడు
ఇలా నీకు పార్టీ ఏం తక్కువ చేసిందని. ఇలా చూసుకుంటే కదా నువ్వు సరే మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత నీకు అన్ని పదవులు అనుభవించి ఇచ్చిర్రు. అదేవిధంగా టీఆర్ఎస్ కోసము కొట్లాడినటువంటి ఒక 30 పార్టీ 2001 నుంచి ఉన్నటువంటి వాళ్ళకు కూడా పదవులు లేవు. నువ్వు కొత్తగా వచ్చినా కూడా సరే నీకని చెప్పి నేను ఎమ్మెల్యేలుగా మంత్రులు చేసిందంటే ఇలా పార్టీకి అట్లా అన్యాయం చేయడం సరికాదని చెప్పి తెలియజేస్తున్నాను.